హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై చేసుకుందామని నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని త్వరగా వేగిపోతుంది దొండకాయ ఫ్రై అనేది. ఇంకా మనం కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక తగినన్ని జీలకర్ర, తగినన్ని ఆవాలు వేసుకుందామండి, పోపు గింజలు. ఇంకా మనం ఇవి చిటపట అనేంత వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకుందాము. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయి. 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు పొడిగా కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినంత కరివేపాకు వేసుకుందామండి. అలానే చిటికెడంత పసుపు వేసుకుందాము. ఇవి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టేసామంటే బాగా వేగిపోతాయి ఆనియన్స్ అనేది. ఇప్పుడు వేగిన తర్వాత మనం అల్లం పేస్ట్ అనేది వేసుకుందాం. అల్లం పేస్ట్ లేకపోతే 1 నుంచి 2 తెల్లగడ్డలు దంచుకొని వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఈ విధంగా అల్లం పేస్ట్ వేసుకున్నాక 2 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉండండి పచ్చివాసన పోయేంత వరకు. మళ్ళీ మనము దొండకాయలు ఏవైతే ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామో ఈ విధంగా వేసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ అన్నీ బాగా దొండకాయకి పట్టేంత వరకు ఒక 10 నిమిషాలు కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇంకా 10 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి, దొండకాయ అనేది కొంచెం వేగి ఉంటుందండి. ఇంకా మనం ఈ విధంగా చేసుకొని అన్నంలోకి చపాతీలోకి చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా త్వరగా వేగనీకే తగినంత ఉప్పు వేసుకుందాము. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేస్తే త్వరగా ఉడికిపోతుందండి. చాలామంది అంటూ ఉంటారు దొండకాయ చాలా టైం పడుతుంది, ఉడకదని. ఈ విధంగా చేసుకోండి, ఎందుకు ఉడకదు. నా వీడియో పూర్తిగా చూస్తూ దొండకాయ ఫ్రై అనేది చేసుకోండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, దొండకాయ అనేది ఒక 50% వేగిపోయి ఉంటుందండి. ఇంక ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఇది చాలా సింపుల్గా, టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఏమి శనగింజల పొడి లేకుండా, ఏ కారం మసాలా లేకుండా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, దొండకాయ అనేది బాగా వేగిపోయిందండి. ఇంక ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు వేసాం కదా, చిటికెడంత కారం పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒక 2 నుంచి 3 సెకండ్లు కలుపుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది సింపుల్గా త్వరగా అయిపోతుంది. స్పెషల్గా అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూడండి, దొండకాయ అనేది బాగా వేగిపోయింది. ఇంక ఇప్పుడు మనము తగినంత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందామండి. చూడండి, మీకు చూపించాను కానీ దొండకాయ అనేది బాగా వేగిపోయింది. తగినంత కొత్తిమీర వేసుకొని ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకోనండి. ఇంకా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక 2 సెకండ్లు మూత పెట్టేసి కొత్తిమీర వేసాక ఇంక మనం టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో, నాకు వద్దలతో అయితే సరిపోయిందండి. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అండి. ఖచ్చితంగా నా వీడియో పూర్తిగా చూస్తూ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, బాగా పొడి పొడిగా ఎంత బాగుందో. అన్నంలోకి దీంట్లో కొంచెం రసం పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాము. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అండి. నా వీడియో పూర్తిగా చూస్తూ ఖచ్చితంగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.